కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో శ్రీశైలంలో నిన్న వెళ్ళి జలహారతి ఇచ్చారు చంద్రబాబు గారు. గేట్లు ఎత్తారు, వాటర్ని వదిలారు. అంటే శ్రీశైలం పూర్తిగా జలకళతో ఉంది, నిండిపోయింది. 10 గేట్లు ఎత్తివేశారు. 10 గేట్లు ఎత్తేసారు. సో దాని మీద ఏం చెప్తారు? దానికి జలహారతి ఇచ్చారు, కృష్ణమ్మకి జలహారతి ఇచ్చారు. బాబా గారు వస్తే నీళ్లు రావు, వర్షాలు పడవు అని మాట్లాడిన ప్రతి ఒక్కటి చెప్పు తీసుకుంది అన్నాలు. ఈరోజు శ్రీశైలం డ్యామ్కి వెళ్ళటం జరిగింది, అక్కడ హారతి ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి నాగార్జున సాగర్ నిన్ననే చేశారు, నిన్నే చేశారు. అక్కడి నుంచి నాగార్జున సాగర్ డ్యామ్కి రావటం కానీ, అక్కడి నుంచి పట్టిసీమ నుంచి రాయలసీమ ప్రాంతానికి 4 జిల్లాలకి, ఉత్తరాంధ్రకి కూడా, ఉత్తరాంధ్రకి కూడా. ఎందుకు అంటే రైతు 3 పంటలు పండే విధంగా ఇంకొక 10 సంవత్సరాలు తాగునీరుకి, సాగునీరుకి, విద్యుత్ తయారీకి కూడా ఉపయోగపడతాయి నీళ్లు. వచ్చిన దాదాపు 2 నెలలు దగ్గరగా ఇంకొక 10 రోజులు ఆగితే చూడండి, రైతే రాజు. 3 పంటలు పండుతాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. సో పట్టిసీమ ఆలోచన కూడా చంద్రబాబు గారి మెదడులో నుంచి పుట్టిన ఆలోచన, అది అద్భుతమైన ఆలోచన సార్. పోలవరం పూర్తయిపోతుంది. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో వరకపొడిశాల, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా, అక్కడ కూడా ఒక ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. ప్రతి జిల్లా కూడా రైతే రాజాగిపోతాడు. 3 పంటలు పండుతాయి. ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఇటు నీళ్ల పరంగా రైతులు కానీ, చంద్రబాబు గారి పాలన వస్తే అసలు వర్షాలు పడవంటారు వైసీపీ పేటీఎం బ్యాచ్. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఏ కుక్క అయినా మాట్లాడిందా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఎక్కడక్కడన్నా కనీసం వెళ్ళి హారతి ఇయటం జరిగింది? అసలు వర్షాలు ఎక్కడ? లాస్ట్ 5 years లో వర్షాలు ఎక్కడ? ఈయన పొయ్యి తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ కడితే కొబ్బరికాయ కొడదామని పోతే అక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో మీరే చూశారు. కేసీఆర్ పిలిచాడు జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళు చేసిన స్కామ్లు మొత్తం బయటపడి 1,00,000 కోట్ల స్కామ్ అది. అందులో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కాంట్రాక్టర్లు. జగన్మోహన్ రెడ్డికి చెందిన కాంట్రాక్టర్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చి ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ కేసీఆర్ నొక్కేశాడు. అందుకనేగా అందులో మొత్తం చేసిన లొసుకులు మొత్తం బయటపడ్డాయి. తెలంగాణ నష్టపోయింది, బీఆర్ఎస్ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ తెలంగాణ కాళేశ్వరంలో డబ్బులు దొబ్బేసిన జగన్మోహన్ రెడ్డి కూడా పక్కకు పోయాడు. ఇద్దరు కూడా ఎప్పుడైతే బాబు గారి మీద అక్రమంగా కేసు పెట్టారో, ఇంకా అప్పుడు నా జీవితంలో ఇంత నవ్వలేదన్నాడు కేటీఆర్. నిన్న పోలీసులు ఈడ్చుకొని తీసుకెళ్లారండి. ఒక సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా మీకు అని బ్రహ్మానందంగా చేస్తాడు, ఎత్తి లోపలేస్తారు పోలీస్ స్టేషన్ లో. అదే రకంగా నిన్న హరీష్ రావుని, కేటీఆర్ ని పెద్ద స్టైల్ గా మళ్ళీ సూట్ వేసుకుని ఉన్నాడు కేటీఆర్ గారు. ఎవడపు సొమ్ము అదంతా జనాల సొమ్మే మింగారు వాళ్ళు. గత 10 సంవత్సరాలుగా మీరు టిఆర్ఎస్ పార్టీ అని ఏ రకంగా దోచుకున్నారు? ఒకప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు అక్రమంగా ఎంత సంపాదించారు? అవును, నీకైనా 10 ఏళ్ళు పట్టింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే మీరు సంపాదించినంత సంపాదించారు. అవును, 2 రాష్ట్రాలు నాశనం అయినాయి అంటే మీ ఇద్దరే కారణం. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు అన్నదమ్ములు. అంటే కేసీఆర్ కంట 24లో ఎవరు గెలుస్తారు అని ఒక జర్నలిస్ట్ అడిగితే జగన్ నాకే చెప్పాడు, 170కి 175 జగన్కే వస్తాయని చెప్పి మాట్లాడాడు. అవును, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడని జగన్ కూడా మాట్లాడాడు. వీళ్ళిద్దరికి తోడు మళ్ళీ వేణుస్వామి ఒకడున్నాడు, వీళ్ళిద్దరు ఖచ్చితంగా గెలుస్తారని ఆడు చెప్పాడు. వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో పడేయాలి ఆ ప్రాజెక్ట్ లో. వీళ్ళిద్దరు వల్ల శ్రీశైలం ప్రాజెక్ట్ లో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి పడేయాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు వల్ల వాడు బాగా సెట్ అయ్యాడు. నువ్వు గెలుస్తావని నీకే డబ్బులు తీసుకున్నాడు కేసీఆర్ దగ్గర.
నువ్వు గెలుస్తావని డబ్బులు తీసుకున్నాడు, ఎవరు గెలవాల. ఆడు మాత్రం డబ్బులు మాత్రం బాగా దండిగా నొక్కేశాడు. అసలు మామూలుగా ఒక రాజకీయ నాయకుల దగ్గరే కాదు, ఒక పబ్బు చూసుకుంటాడు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు ఆ పబ్బుకి వెళ్తాడు, వాళ్ళు 2-3 పెగ్గులు తాగిన దాకా సైలెంట్గా వాళ్ళ పక్కనే కూర్చుంటాడు. ఎందుకంటే 2-3 పెగ్గులు తాగిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళకున్న సమస్యలు ఏందో తెలుసుకుంటాడు, నేనేందో పరిష్కరిస్తాను అని చెప్పి అప్పుడే ఎంటర్ అవుతాడు అన్నయ్య. నేను మీకు మీ ఇంట్లో పూజలు చేస్తాను, మీకు జాతకాలు చెప్తాను, అంతా మంచి జరుగుతుంది. ఇటు సినీ ఇండస్ట్రీని అటు రాజకీయ నాయకుల్ని ముంచాడు అతను. ఓకే అండి, చూద్దామండి. బాబు గారు వస్తే వర్షాలు రావనే పేటిఎం బ్యాచ్ కి ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు మీరు ఇప్పుడు ఏపీకి ఏ జర్నలిస్ట్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, శ్రీశైలం డ్యామ్కి వెళ్ళమనండి, నాగార్జున సాగర్ ఏంటి, పట్టిసీమ, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి సార్. విజయవాడ కృష్ణా బ్యారేజీకి వెళ్ళండి, రాజమండ్రి గోదావరి బ్యారేజీ, ఏ రకంగా నీళ్లు ఉన్నాయో మీరే చూడండి. కళకళలాడుతున్నాయి అన్ని కూడా, జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని తప్పుల వల్ల దాదాపు 15 లక్షల క్యూసెక్ల నీరు సముద్ర పాలు జరిగిన మాట కూడా వాస్తవమే. మనకు పైనుంచి వచ్చిన నీళ్లు కరెక్ట్ గా సక్రమంగా వాడుకున్నట్టయితే నేను చెప్తున్నా సార్, 2 రాష్ట్రాలు కూడా జీవితాంతం ఇక ఏ రాష్ట్రం మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారితో రేవంత్ రెడ్డి గారు రేపు కలిసి మా రాష్ట్రం కూడా బాగుండాలి అని చెప్పి ఇద్దరు కలిసి ఇక్కడ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మేమేందంటే 2 రాష్ట్రాలు బాగుండాలి అని చెప్పి మొన్న విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు కూడా బాబు గారు గెలిచిన తర్వాత నేను కోరుకున్నది ఒకటే, 2 రాష్ట్రాలు బాగుండాలి అని చెప్పి నేనైతే కోరుకున్నాను. ఇక్కడ కూడా రైతులు 3 పంటలు పండే విధంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము. ఎప్పుడైతే బాబు గారు ఇక్కడ కూడా జెండా ఎగరేస్తాం అనే మాట చెప్తే, మేము 2029లో తెలంగాణలో జెండా ఎగరేయటానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పెండింగ్ పనులు కూడా మేము మా వంతుగా మేము మా పని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.